అంత పెద్ద ప్రోగ్రాం చేసి రోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి, వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి వచ్చి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. వాడికి వెళ్ళినప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి మట్టేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో, మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులకు అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్ ఆయన మానేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించాడు కాబట్టి ఈ రోజు కేంద్ర సహాయ సహకారాలతో అన్ని రకాలుగా ఈ రోజు సంక్షేమ వైపు అభివృద్ధి వైపు రెండు కళ్ళుగా చూసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి అన్ని ఓరం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాలని ఎదవాళ్ళు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా. ఇంక శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పొరికలు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా చీకొడతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 70 సంవత్సరాల వయసు, ఆయన ఒకసారి కాదు 4-5 తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడిని ఈ ఈది రౌడీ తిడతాడా? ఇక కుక్కాడు. కుక్క ఏ విధంగా బొమ్మ అంటుందో అదేవిధంగా ఆవిడికి కుక్కరిసి ఆ కుక్కరిసి దానివల్ల పిచ్చి బట్టి మాట్లాడినాడు కానీ తెలిసి మాట్లాడలేదు. వాడికి ఎదవ ఊరికి రౌడీ ఎవరికేం తెలుసు. మరి అమ్మటి అంటేనే వాడికి కోరికేదని కూడా తెలుసు. ఆ కోరికేది ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు చంద్రబాబు రెడ్డి చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎదవల్ని అందరూ కూడా చెప్తూ కొడతారు, ఏడా కూడా తిరగనీరు. ఈ రోజు వాడు ఎన్ని చెప్పు దెబ్బతిన్నాడో మీరే వీడియోలో చూశారు. మహిళలు చెప్తూ కొట్టారు. ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లు వచ్చి చెప్పు తీసుకొని కసిగా కొట్టారు. కసిగా, అది కూడా ఊరికే కాదు, చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా చూశారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అతిథిగా
శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం, అదేవిధంగా దిష్టి బొమ్మ దగ్ధ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరి మిత్రులకి శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు. నిన్న జరిగినటువంటి సంఘటన, అతను అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు కూడా ఎవరు మాట్లాడరు. వారి ఉద్దేశం ఒకటే, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. రాబోయేటువంటి 20-30 సంవత్సరాల్లో కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అరెస్టులు చేస్తే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు బ్యాడ్ నేమ్ తేవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి ఏరే పని లేదు. ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వేసింది ఓల్డ్, నిజాలు తేల్చాల్సింది ఓల్డ్. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు జరిగినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు హిందుత్వం మీద వాళ్ళ ఉద్దేశం ఒకటే, హిందువులందరూ కూడా వారు ఈ యొక్క కల్తీ నెయ్యి ఈ విధంగా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి హిందువుని నానాటికి క్షీణింపజేసి వాళ్ళ ఆరోగ్యాలను క్షీణింపజేసి చచ్చిపోయే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఆంబోతు రాంబాబుని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పదయాలను ఉపయోగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు ధర్నాలు చేసినా, అంగోటు చేసినా, ఏం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి మన బుద్ధి చెప్పారు. ఒక రెండు నామాలు పెట్టారు. ఈసారి వాళ్ళు 0 స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి పార్టీలని ఎవరు ఓటేసే పరిస్థితి రాకూడదు. రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, తర్వాత మనకి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విషయాలన్నిటి కూడా మనం సామాన్య ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లి మన ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తూ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరము మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇది నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కూటమి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారి ఇక్కడికి చేసిన సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజలకు 2 విషయాలు తెలియాలి. ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగింది. అందులో ఈ యొక్క జంతు అవశేషాలు ఉన్నాయి, కొవ్వులు అవశేషాలు ఉన్నాయి, అదేవిధంగా వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని చెప్పేసి 2022 సంవత్సరంలోనే, అంటే జగన్ ప్రభుత్వంలోనే ఈ యొక్క FTRI ఫుడ్ టెక్నాలజీ మైసూర్ నుంచి ఒక నివేదిక 22వ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను తొక్కిపెట్టి తరువాత మన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB అని చెప్పేసి 24వ సంవత్సరంలో దాని మీద నివేదిక మళ్ళీ ఇచ్చింది. అందులో కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి ఆనాడు కల్తీ నెయ్యి ఉంది, ఇది అదే జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే NDDB ఆ రోజు ఇచ్చిన సందర్భంగా మరి మన ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, సిట్ ఏర్పాటు చేసిన దాంట్లో ఈ 29వ తారీఖు అందులో 35వ పేజీలో వాళ్ళు ఇచ్చిన సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదికలో 35వ పేజీలో ఈ యొక్క NDDB యొక్క స్టేట్మెంట్ పక్కగా ఉంది. అందులో వెజిటబుల్స్ ఆయిల్స్ ఉన్నాయి, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చిన సందర్భంగా ఈరోజు మనం 29వ తారీఖు అన్ని గుడులు కూడా ప్రక్షాళన అనేది చేయడం జరిగింది. దానికి ఇది ప్రజలు ఆగ్రహించారు. మన పార్టీ మనుగడ ఉండదు, మన పార్టీ నాశనం అయిపోతే, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకా మనం బతుకు అయిపోయిందని ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక పన్నాగం డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి అంబటి రాంబాబు అనే వ్యక్తిని బలి పశువుగా చేసి ఈ రోజు అనవసరంగా ఈ యొక్క రాంబాబు దగ్గర బూతులు మాట్లాడించినటువంటి పరిస్థితి. ఈ యొక్క శ్రీలోలుడు ఏదంటే అది మాట్లాడే రాంబాబు
ఈరోజు మన 75 సంవత్సరాల ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల వయసు గల ఈనాటి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చూరగొన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మీద ఇటువంటి మాటలు అసభ్యకరం. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మన ముఖ్యమంత్రి కూడా ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పి ఈ రోజు అతనికి జైలు శిక్ష కాదు, అంతకంటే మించి శిక్ష వేయాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ఈ యొక్క ఇష్టబొమ్మ తగలబెట్టడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. నెయ్యి కల్తీ అయ్యింది, అది పామాయిల్ ప్లస్ సింథటిక్, ఈస్టర్ సింథటిక్ తో అయిందని సిట్ అధికారులు ఇచ్చారు. దాంట్లో ఆవు కొవ్వు ఉందా, పంది కొవ్వు ఉందా అనేది తర్వాత పరిశోధన తేల్తారని మన నాయకులు ఒక పక్క చెప్పుతుంటూనే ఆయన ఏందో పెద్ద వీరుడులాగా సూర్యుడిలాగా అంబటి రాంబాబు ఒక 20 మందిని గోండాలు వేసుకొచ్చి ఆయన మనం వేసిన ఫ్లెక్సీలు చింపుతూ ఆయన వాడిన భాష ప్రపంచంలో ఏ నాయకుడు వాడడు. ఆయన ఒక మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ గా చేశాడు, ఎమ్మెల్యేగా గెలిచున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. అటువంటి దరిద్రమైన మాటలు ఈది రౌడీలు కూడా మాట్లాడరు. అంత దుర్భాషలాడినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఈరోజు వెంకటగిరి మా నాయకుడు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. మనందరికీ తెలుసు, టీడీపీ గవర్నమెంట్ వస్తానే చేబ్రోలు కిరణ్ అనే అతను టీడీపీలో ఒక నాయకుడిగా ఉండి మంచి విషయాలని మన మీడియాకు తెలియజేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన ఒక మాట అన్నాడు ఆమెను, భారతమ్మని. దాంతో ఆ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి వాడిని చంపేయాలా, వాడిని నాలుగు కోసేయాలని పెద్ద రచ్చ చేసి రచ్చలు సృష్టించాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏంది, నీ బతుకేంది? వెంటనే చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నాడు. కిరణ్ ని అరెస్ట్ చేయించాడు, జైల్లో పెట్టించాడు. ఈ రోజు దాకా కిరణ్ వాయిసే లేదు. అది క్రమశిక్షణ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తానే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు అమ్మ కడుపులో పుట్టిన దానికి బాధపడాలా అని. అంటే అమ్మ కడుపులో జన్మించిన దానికి బాధపడాలని ఆయన చెప్తే దాన్ని ఆ రోజు రద్దు చేస్తే అమ్మ అసెంబ్లీ సాక్షిగా అమ్మని నేను గౌరవించాలా, ఆ ఉద్దేశం అనలేదని బహిరంగంగా సమాపణ చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన కడుపులో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పచ్చి బూతులు తిడతా అంటే వాళ్ళకు ఫోన్ చేసి పరామర్శించి నువ్వు ధైర్యంగా ఉండు నాయన, ఇంట్లో నేనున్నా, నీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అని అడగతాను ఈరోజు సభాముఖంగా. నీ తండ్రి నుంచి నేర్చుకో, నువ్వు నీకు అనుభవం లేదు, ఏమీ లేదు. నీ అనుభవస్తులతో దగ్గర పెట్టుకో, అనుభవంతో పాలన చేసిన వాళ్ళని అనుసరించు. ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరికైనా సరే తల్లి ఒకటే, తల్లిని అవమానపరిస్తే భారతదేశ సంస్కృతిని అవమానించినట్టే. మన పెద్దలు ఏం చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ పార్టీ తల్లిని అగౌరవపరిచి ఈ రోజు భారత సంస్కృతికి సాంప్రదాయాలని మట్టిలో కలిపిన వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నశించాలి నశించాలి సంబరాల రాంబాబు, నశించాలి నశించాలి అంబటి రాంబాబు, నశించాలి నశించాలి రాండమ్మా, నశించాలి అంబటి రాంబాబు, నశించాలి నశించాలి అంబటి రాంబాబు వైఖరి, నశించాలి అంబటి రాంబాబు వైఖరి. వచ్చేయండి, అందరూ వచ్చేయండి. బాబునాయుడు అందరూ అడగండి రాంబాబు, జోగి జోగి రమేష్, జోగి రమేష్, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు.